నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఏపీడీడీసీఎఫ్ చైర్మన్గా చిలకూరు సుధీర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ. హాజరైన వ్యవసాయ శాఖ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి. గూడూరు పట్టణంలో టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన గూడూరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్. రాబోయే గణతంత్ర దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ నుండి ఏబీవీపీ సేవాభారతి ఆధ్వర్యంలో 75 అడుగుల జాతీయ జెండాను విద్యార్థులు భారత్ మాతాకు జై అంటూ నినాదాలతో పట్టణంలో ప్రదర్శన. మంగళగిరిలోని ఏపీడీడీసీఎఫ్ చైర్మన్గా చిలకూరు సుధీర్ రెడ్డి బుధవారం ఏపీడీడీసీఎఫ్ఎల్ సెంట్రల్ కార్యాలయం నందు బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి హాజరయ్యారు. ప్రముఖ వైద్య నిపుణులు స్వర్గీయ డాక్టర్ సిఆర్ రెడ్డి గారి తనయుడు చిలుకూరు సుధీర్ రెడ్డి ఏపీడీడీసీఎఫ్ఎల్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. వేద పండితుల ఆశీర్వాదంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు. బుధవారం మంగళగిరిలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ శాఖ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. అన్న పక్కనే ओम विष्णुस्वाम रक्षतु चक्रमूर्तं धनः पूर्वकं शक्तिर्दक्षिणमपरङ्गरोदीति नन्दकोदस्तात् वासुकिनन्तरे शिखरे स्ताः विघ्नादीशो प्रदादालिन्दो मया दुःखाद्यमो वरदाख्यन्ना कुबेरोर्दक्षया श्री सर्वाभ्यौनाकस्यभ्यक्स्मनसः सर्वे रक्षन्तु अद्यात्महत्वे नमसोपसत्याय मित्रं देवो मित्रदेवोऽस्तु अनुराधान् हविषावर्धयन्तः सदञ्जीवे मकरदस्य वीराः त्रीणि मे देवानां वृद्धानि त्रीणि चन्दाकुं क्षत्रेणि समराणि त्रयी मे लोकाः ओम यो वैतां ब्रह्मणो वेदां मृदेनामृताम्बुरे तस्मै ब्रह्मज ब्रह्माजायुक्त्यं प्रजान्तु मागले वैनं ब्राह्मणेन आर्षेण उद्धरेत् ओम समानं भवति शतायु पुरुषस्य इन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठते समायुष्यमारोग्यमाविधात् शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं
दीर्घमायुः नमो नमो भवति जायमानो नान्येतुर्षशामे चक्रे भागं देवेभ्यो विददास्यायन्ति चन्द्रमास्करति दीर्घमायुः द्रविणोदा द्रविणशस्तुरस्य द्रविणोदासनरस्य प्रियं सतो द्रविणोदा वीरवती विशन्नो द्रविणोदारासते दीर्घमायुः सदञ्जीव शरदो वर्धमानस्य दम्भे मन्दान् शतमुपचन्दान् ॐ वृषशैलाय देव दैवदन्नः वृषभाश्वरयेव दैवदन्नः परिशैलाय देव दैवदन्नः भगवान् वेङ्कटयेव दैवदन्नः श्री श्रीनिवास परमगतिन्नः श्री श्रीनिवास परमैगतिन्नः श्री श्रीनिवास कुलदैवतन्नः श्री श्रीनिवास परमगतिन्नः वक्राब्दे भाग्यलक्ष्मी करतलकमले सर्वदा दानलक्ष्मी दोर्दण्डे वीरलक्ष्मी हृदय सरसिते भूतकारुण्यलक्ष्मी कटाग्रे सौम्यलक्ष्मी निखिलगुणगारम्भरे कीर्तिलक्ष्मी सर्वाङ्गे सौम्यलक्ष्मी पयतुविजयान् सर्वसाम्राज्यलक्ष्मी श्रीर्वक्षस्य मायुष्यमारोग्यमाभिधात् शोभामानं महीयते धान्यं धनं वसुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः शतमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति श्रीमूलीला अलर्मेल मंगा समेत श्री श्रीनिवास स्वामी परिपूर्ण अनुग्रह फल सिद्धिरस्तु अस्तु Mana? Pakai. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒకటే చెప్పారు, మన
టైం కూడా వస్తుందన్నా, మన టైం కూడా వస్తుంది, ఖచ్చితంగా నీకు నేను చేస్తాను. ఆయన చెప్పిన మాట ప్రకారం నాకు ఈరోజు ఈ పదవి ఇచ్చాడు, ఆయనకి నేను కృతజ్ఞతలు. కానీ నాకు పదవి రావడంలో చాలా అడ్డంకులు ఉన్నాయి. మన మంత్రి గారు పూర్తిగా నా విషయంలో ఎంతో శ్రద్ధ పెట్టి 1కి 10 సార్లు కాదు 20 సార్లు మినిస్టర్ సీఎంని ఈ విషయంలో అడిగి ఉంటారు. ఆఖరాకి ఐఏఎస్ అధికారులతో తగువ పెట్టుకున్నంత పనిచేస్తే కానీ నా ఫైల్ సంతకం కాలేదు. ఎట్టకేలకి మన మంత్రి గారు కృషితోనే నాకు ఈరోజు ఈ పదవి దక్కింది. వారికి నేను ఎల్లవేళలా కృతజ్ఞుడై ఉంటాను. పదవి అంతా అయిపోయింది, నా 56 నెలలు అయిపోయింది. 2 నెలల్లో ఎలక్షన్ కోడ్ వస్తుంది. నీకు ఉండేది 1.5 నెలే కదా అంటే 1.5 నెల కానీ 1.5 రోజు కానీ చైర్మన్ ఒక్కసారి వస్తే శాశ్వతంగా మనం ఉన్న రోజులు మనకు ఉండే పదవి కాదు, ఎన్నో కొన్ని రోజులు ఉంటాం. తర్వాత ఎప్పటికైనా మాజీ చైర్మన్, రాష్ట్ర చైర్మన్ అంటారు. ఇప్పటికి కూడా నన్ను వాడు దించిన తర్వాత 2011లో దించితే ఇప్పుడు కూడా విజయ డైరీ మాజీ చైర్మన్ అంటారు, రేపు విజయ డైరీ రాష్ట్ర చైర్మన్ అంటారు. పదవి సమస్య కాదు, ఎప్పుడు వచ్చినా ఒకటి. గ్రామ నాయకులకి, సర్పంచులకి, ఎంపీలకి అందరికీ నమస్కారాలు. ఇది చాలా రోజుల నిరీక్షణ తర్వాత ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ జడ్పీటీసీ సభ్యులు చిరంజీవి గౌడ్ గారిని మాట్లాడవలసింది కాదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డైరీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారానికి వచ్చేసినటువంటి మన మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, అలాగే మన డైరీ చైర్మన్ ఆయన చిలకూరు సుధీర్ రెడ్డి గారికి, అలాగే ఈ అభినందన సభకు వచ్చేసినటువంటి మన వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు, సోదర సోదరులకు అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మనకి మన వైఎస్ఆర్ పార్టీకి ఎప్పుడు కూడా ఎవరు ఎంత మనం కష్టపడి పనిచేస్తా ఉంటే పదవులు ఒకటి వచ్చగా అయ్యే రానట్టు కాకుండా మన చైర్మన్ సుధీర్ మనకి మనం ప్రామాణికంగా తీసుకోవాలి. ఆయన ఏ రోజు కూడా పదవి ఆకాంక్షతోనే కాకుండా ఎప్పుడు కూడా పార్టీ ఉండగానే ఉంటూ ఇక ఎటు కాకుండా పార్టీ కష్టపడుతూ ఆయన సేవలు మనకి ఎంత దూరం అందించాడు. కాబట్టి మన నాయకులు కూడా ఎవరైతే కష్టపడుతుంటారో వాళ్ళని ఎప్పుడు కూడా మనసులో పెట్టుకుని పార్టీ పదవులు ఓటు ఇచ్చగా వస్తాయనే దానికి నిదర్శనం. మనం అందరం కూడా వచ్చి వాళ్ళ పదవి వచ్చింది, వీళ్ళ పదవి వచ్చింది అని నిరాశ చెందకుండా కూడా ప్రతి ఒక్కరూ మన వైఎస్ఆర్ పార్టీకి ఎవరైతే కష్టపడి పనిచేస్తారో అట్లా దేవుడు కూడా వాళ్ళందరూ ఉండి నీతి నిజాయితీగా మనకి పదవి వచ్చేదానికి కూడా మన నాయకులు మనకి ఎంతటి వారైనా సరే మనకు మంచి పదవి ఇంకా కూడా వస్తాయి. దీనికోసం మన అందరం కూడా శ్రమించాలా. అలాగే ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈరోజు తెలుగుదేశం నాయకులు విచ్చలపోతున్నారు. ఎందువల్లంటే ఈసారి ప్రభుత్వం మాది, వ్యతిరేకత వస్తుంది, ఆ పార్టీలు మారుతారు, ఎప్పుడు ఎక్కడికే ఓట్లేరు అని అంటుంటారు. మనం వాళ్ళన్నప్పుడు వాళ్ళందరికీ కూడా మనం ధీటుగా సమాధానం చెప్పాలి మన కార్యకర్తలు. ఎందువల్లంటే ఎందుకు వ్యతిరేకత వస్తుంది, వాళ్ళు ఎక్కడైతే అడుగుతారో సమాజంలో మనం అక్కడే మాట్లాడేది నేర్చుకోవాలా. గత ఎన్నికలకు ముందు తనను గెలిపిస్తే 6 నెలల్లో డేగపూడి బండేపల్లి బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గెలిచిన తర్వాత కాల్వ పనులు ఎంతవరకు మొదలు పెట్టలేదని, రైతులను మోసం చేశారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం రాత్రి మనుబోలు మండలంలోని కాగితాలపూరు గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ టీడీపీ నాయకులు వెడిచెర్ల వెంకటరమణారెడ్డి, చెల్లగిరి చిట్టిబాబు ఆధ్వర్యంలో ఘనంగా స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సోమిరెడ్డి గ్రామంలో ఇల్లిల్లు తిరిగి టీడీపీ షూరిటీ కరపత్రాలను అందజేశారు. గ్రామంలోని పలువురి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ గెలుపు ఖాయమని, పలు గ్రామాల్లో వైసీపీకి చెందిన వారు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని, కాగితాలపూరు గ్రామంలో 15 కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో చేరినట్లు తెలిపారు. ఈ
కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గాలి రామకృష్ణారెడ్డి, పార్టీ జిల్లా సమన్వయకర్త పొన్నూరు రామకృష్ణయ్య, వెడిచెర్ల సందీపు, తిరుపతి పార్లమెంటు కమిటీ యువత ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గ శాలివాహన సంఘం అధ్యక్షుడు చెల్లగిరి ప్రసాద్, మండల ఎస్సీసెల్ అధ్యక్షులు చింతల వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు దండు చంద్రశేఖర్ రెడ్డి, కలికి రమేష్ రెడ్డి, సాని వెంకట్రమణయ్య, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రధానమైన సమస్య డేగపూడి బండేపల్లి కెనాల్, లింక్ కెనాల్. కండలేరు నుంచి నీళ్లు తీస్తే, మడవ తీస్తే ఇంక అసలు అడ్డే ఉండదు. అదే సోమశిల నుంచి రావాలంటే 120 కిలోమీటర్లు. దానికోసం నేను 25 లక్షలు పెట్టి శాంక్షన్ చేసి 11% లెస్తో 23.5 కోటితో పని మొదలు పెడితే నువ్వు అప్పుడు ఏం చెప్పాడు కాకాని గోదంటి, నేను గెలిపించండి 6 నెలల లోపల పూర్తి చేయకపోతే నీకు ముఖం చూపించను అన్నావు. ఇప్పుడు ఆ ముఖం ఎట్లా చూపిస్తున్నాడు నాకైతే అర్థం కావట్లేదు. ఫుల్గా పౌడర్ కొట్టుకొని చూపిస్తూనే ఉండవు. నన్ను తిట్టేదానికి తప్ప ఇంక దేనికి పనికిరాదు నీ ఫేసు. నేను స్ట్రైట్గా అడుగుతుండా. నీ చెప్పిన వీడియో ఉంది, నీ చెప్పిన ప్రెస్ కటింగ్స్ ఉన్నాయి. 6 నెలల్లో పూర్తి చేస్తాను. ఇచ్చేదే లేదు, పరిశ్రమలకు ఇస్తాను, తాగునీరుకి ఇస్తాను అన్న. మేము గొడవ పెట్టిన తర్వాత ఈరోజు కండలేరు సిస్టమ్ కింద వెంకనపాళెం, పిడూరుపాళెము, కట్టుపల్లి, కొలనకూదురికి, మనుబోలు నుంచి నీళ్ళు ఇస్తారంట. అసలు దేనికి తమరు మా వాళ్ళు నిలదీస్తేనా, మేము నిలదీస్తేనా నీకు? నేను ఎస్సీకి ఫోన్ చేసి ఎందుకు ఇవ్వవు అని అడిగాను. 13 టీఎంసీలు పెట్టుకొని కండలేరు సిస్టమ్ అంటే కండలేరు డ్యామ్ రాకముందు రైట్ ఉండే సిస్టమ్కి నువ్వు నీళ్ళు ఇవ్వవా అని చెప్పి అడిగా. సరే అల్టిమేట్గా నీ సంగతి ఏందో చెప్పు. మనుబోలు ప్రజలకి, రైతులకి కాళ్ళు మొక్కి క్షమాపణ చెప్పు. క్షమాపణ. ఎందుకంటే 4 సంవత్సరాల 9 నెలలు అయిపోయింది నీ సంగతి. ఇంకా 3 నెలలు. ఈ 3 నెలలు నువ్వేం చేస్తావు? చేయలేకపోయినావు. కాబట్టి దండం రైతులకి కాళ్ళు గడిగి పూజ చేసి క్షమాపణ చెప్పి, నా వల్ల కాదు, నేను చేతగానోడిని, చంద్రమోహన్ రెడ్డి మొదలు పెడితే నేను దాన్ని పూర్తి చేయలేకపోయాను, నేను చేతులు ఎత్తేసానని చెప్పు. అప్పుడేమన్నా మా రైతులు నేను క్షమిస్తారేమో చూస్తాం, ట్రై చేస్తాం. ఓకే, ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఐ మీన్ భవిష్యత్ గ్యారంటీది. దీంట్లో ప్రతి ఊర్లో చేరికలు అయిపోయింది ఆయన సీను. ఇప్పుడు మళ్ళీ ఒక 15 కుటుంబాలు పార్టీలో చేరుతున్నాయి. అందులో నందిని వాలంటీర్ రిజైన్ చేసి పార్టీలో చేరుతుంది. నిన్న చూశారు గుడ్లూరు వారిపాళెం ఊరు చేరిపోయింది. మొన్న చూశారు ముత్తుకూరులో జరిగిన సభ చూశారు. అందరూ కొత్తగా అడ్వకేట్స్, ముస్లిం మైనారిటీ లీడర్స్, ఎస్సీ లీడర్స్ బీజేపీ నుంచి, వైసీపీ నుంచి చేరారు. ప్రతిసారి ఈయన ఆ పార్టీ కాదు, ఈ పార్టీ కాదని పెడుతున్నాడు. ఇప్పుడేం మాట్లాడలేక గమ్ముకున్నాడు. వేడిచెర్ల శ్రీనివాసరెడ్డి కూడా ఈరోజు పార్టీలో చేరుతున్నాడు. మొత్తం 15 కుటుంబాలు. ఒక దళిత మహిళను మోసం చేసినందుకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజాపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి పోలీసులు చర్యలు తీసుకోవాలని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మరియు టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా నగరి మున్సిపాలిటీకి చెందిన ఒక దళిత మహిళా కౌన్సిలర్ వద్ద లంచం తీసుకున్న వ్యవహారాన్ని టీడీపీ నాయకులు తీవ్రంగా దుయ్యబట్టారు. ఈ సందర్భంగా గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గొప్పగా చెప్పుకుంటున్న వైఎస్ఆర్ ఆసరా పథకం పెద్ద బోగస్ అని విమర్శిస్తూ వివరాలు వెల్లడించారు. టీడీపీ పాలనలో డ్వాక్రా మహిళలకు సుమారు 1 కోటి మందికి ఒక్కొక్కరికి 20,000 చొప్పున లబ్ధి చేకూర్చామని, జగన్మోహన్ రెడ్డి పాలనలో డ్వాక్రా మహిళలకు కేవలం 15,000 రూపాయల చొప్పున మాత్రమే లబ్ధి కలిగిందని వివరాలతో వెల్లడించారు. వైసీపీ పాలనలో పెరిగిన ధరలు, ప్రజలపై పడిన భారాలను గణాంకాలతో ఆయన వివరించారు. చెల్లి రోజమ్మ ఒక దళిత మహిళకి చేసేటువంటి మోసం, వంచన, కుట్ర అవన్నీ కూడా మా వాళ్ళందరూ కూడా బయట పెట్టారు. ఇంకెందుకమ్మా రోజమ్మా దయచేసి ఆ డబ్బులు ఇచ్చేసి, అసహ్యం కదా, సిగ్గులేదా? ఒక ఎస్సీ మహిళ దగ్గర మోసం చేసి డబ్బులు తీసుకున్నానికి నీ మనసు ఎలా ఒప్పిందో నాకు అర్థం కాని పరిస్థితి. పైకి డంబాలు పలుకుతావు, నిజాయితీ అంటావు, ఇంకో మహిళ అంటావు, ఆ మహిళ అంటావు. కానీ నువ్వు చేసే పని ఈ విధంగా అన్యాయంగా
దళితుల దగ్గర ఇప్పుడే మా శైలం చెప్పినట్టు ఒక దళిత మహిళ అంత డబ్బు ఏమైనా తీసుకొస్తామా, వడ్డీకి తెచ్చుకుంటుందమ్మా. ఆ వడ్డీ సహా పూర్తిగా వెంటనే ఆమెకు చెల్లించమ్మా. ఆల్రెడీ నువ్వు ముద్రపడిపోయినావు. నువ్వు దళిత వ్యతిరేకని మీ నాయకుడు ముద్రపడ్డారు, మీరు దళిత వ్యతిరేక అని చెప్పి ముద్రపడ్డావు. అట్లాగే మేము డిమాండ్ చేసిందంటే రోజం పైన వాళ్ళ సోదరుడు కుమారస్వామి రెడ్డి పైన ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టాలని డిమాండ్ చేస్తున్నావు. నువ్వు డబ్బులు ఇచ్చినా దళిత మహిళను మోసం చేశావు కాబట్టి ఖచ్చితంగా దీనిపైన అన్ని దళిత సంఘాలు కానీ దళిత నాయకులు కానీ స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. గ్రామీణ స్థాయి నుండి ప్రతిభ కలిగిన క్రీడాకారులను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆడదామాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని గూడూరు ఎంపీడీఓ వెంకటేశ్వరరావు వెల్లడించారు. గూడూరులో ఆడదామాంధ్ర నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు నేటి నుండి ప్రారంభమయ్యాయి. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఆడదాం ఆంధ్ర నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. క్రికెట్ మ్యాచ్లు హోరాహోరీగా జరిగాయి. ఎంపీడీఓ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మంచి ప్రతిభ కలిగిన క్రీడాకారులను గ్రామీణ స్థాయి నుండి ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆడదామా ఆంధ్ర కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని అన్నారు. నేటి నుండి 29వ తేదీ వరకు నియోజకవర్గ స్థాయి పోటీలు జరుగుతాయని, దీనిలో విజయం సాధించిన వారు జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక అవుతారని వెల్లడించారు. క్రీడా పోటీలకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్రీడా పోటీలకు ఆర్డినేటరు శివ, వాకాడు ఎంపీడీఓ గోపీనాథ్, పలు పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు. నియోజకవర్గ స్థాయి ఆడుదాం ఆంధ్ర గేమ్స్ ప్రారంభించడం జరిగింది. దీంట్లో ప్రధానంగా గూడూరు నియోజకవర్గంలో ఉన్న 5 మండలాల నుంచి ప్రతి మండలం నుంచి కూడా ఈ టీమ్స్ వచ్చి ఈరోజు నుంచి 29వ తారీఖు దాకా ఈ గేమ్స్ నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా మనకి క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, అదేవిధంగా బ్యాడ్మింటన్, డబుల్స్, ఈ 5 గేమ్స్కి సంబంధించి ఆటలు నిర్వహించడం జరుగుతుంది. మొదటగా ఈరోజు క్రికెట్కి సంబంధించి గేమ్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమానికి 29వ తారీఖున ముగింపు సమావేశం నిర్వహించడం జరుగుతుంది. దీనికి గౌరవ ప్రజాప్రతినిధుల సమక్షంలో ఆ గెలుపొందిన జట్లకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో నియోజకవర్గ స్థాయికి మొదటి బహుమతిగా 35,000, రెండో బహుమతిగా 15,000, మూడో బహుమతిగా 5,000 ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాడ్మింటన్ డబుల్స్కి సంబంధించి ఫస్ట్ ప్రైజ్ 20,000, సెకండ్ ప్రైజ్ 10,000, థర్డ్ ప్రైజ్ 5,000 బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను గుర్తించి వారికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో ఒక మంచి గుర్తింపు పొందే విధంగా వాళ్ళని తీర్చిదిద్దడం కోసం హిడెన్ టాలెంట్ అంటే మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి మన రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించే విధంగా చేయడం, క్రీడలను ప్రోత్సహించడం ప్రధానమైన లక్ష్యం. ఈ లక్ష్యంలో భాగంగా మన ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. దాంట్లో భాగంగానే మన గూడూరు నియోజకవర్గ స్థాయిలో విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల గురించి నేటి తరం చిన్నారులకు ఉపాధ్యాయులు తెలియజేసి దేశభక్తిని పెంపొందించాలని గూడూరు రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర వెల్లడించారు. రాబోయే గణతంత్ర దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ నుండి ఏబీవీపీ సేవాభారతి ఆధ్వర్యంలో 75 అడుగుల జాతీయ జెండాను విద్యార్థులు భారత్ మాతాకు జై అంటూ నినాదాలతో పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ ర్యాలీని రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం చాలా గొప్పదని, భారత రాజ్యాంగాన్ని అమలుపరిచిన దినోత్సవాన్ని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామని, జాతి సమైక్యతను కాపాడుటకు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున, రూపవతి, నిఖిత, చిన్న, శివశంకర్ విద్యార్థులు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి రైల్వే స్టేషన్కి వచ్చి ఈ 150 అడుగుల జెండాతో ఈ పురవీధుల్లో ఈరోజు జనాలైతేనేమి, విద్యార్థులైతేనేమి ఈ స్వాతంత్రం గురించి, గణతంత్రం గురించి ఈ రెండింటి మధ్య తేడా కూడా తెలియకుండా మనం పెరుగుతున్నాం టీచర్స్గా. ఎందుకంటే ఈరోజు ఎక్కడైనా కూడా ఫస్ట్ గురువు, తర్వాత దైవం వస్తుంది. అందుకని గురువులుగా, టీచర్స్గా మీ యొక్క బాధ్యత పిల్లలకి గణతంత్ర దినోత్సవం అంటే ఏంది, స్వాతంత్ర దినోత్సవం
దినోత్సవం అనేది వారి యొక్క త్యాగాలు, ఎవరైతే వాళ్ళ కుటుంబాలు అదేవిధంగా వాళ్ళ యొక్క జీవితాలు, వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి మనకు స్వాతంత్రాన్ని సంపాదించారు. 1950 జనవరి 26 భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసి అమలు చేసి ఈ దేశంలో మనం మన పరిపాలన చేసుకోవడానికి ఈ యొక్క గణతంత్ర దినోత్సవం వేడుకలు జరుపుకుంటున్నాం. అది చాలామంది విద్యార్థులకైతేనేమి ప్రజలకైతేనేమి తెలియదు. దాన్ని విద్యార్థులుగా చిన్న వయసు నుంచే పిల్లలకి చెప్పాల్సిన బాధ్యత టీచర్స్గా మీ మీద ఉంది. తప్పకుండా పిల్లలకి రాబోయే రోజుల్లో కాబోయే ఐఏఎస్ ఆఫీసర్లుగా అదేవిధంగా వాళ్ళు రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి మీరు పిల్లల్ని దేశం కోసం పోరాడినట్టు చేసినటువంటి స్వాతంత్ర సమరయోధులు, అదేవిధంగా రాజ్యాంగాన్ని రాసి రాజ్యాంగం ఈ దేశంలో మనం ఏ విధంగా బతకాలి, మన హక్కులేంది, మన బాధ్యతలేంది తెలియజేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి, అదేవిధంగా దేశంలో ప్రాణాలు అర్పించినటువంటి గాంధీ మహాత్ముడు గురించి వీళ్ళందరి గురించి పిల్లలకి చెప్పి రాబోయే రోజుల్లో వాళ్ళు మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దారని ఈ గణతంత్ర దినోత్సవాన్ని ముందుగా సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు విద్యార్థి పరిషత్ సేవాభారతి ఆధ్వర్యంలో గూడూరు నగర వీధుల్లో ఆదిశంకర నారాయణ పాఠశాల విద్యార్థులతో కలిసి 75 అడుగుల జాతీయ జెండాని తిరంగా ర్యాలీ పేరుతో ర్యాలీ ఆఫ్ యూనిటీ పేరుతో ఈరోజు నగర వీధుల్లో ర్యాలీగా చేయడం జరుగుతుంది. దీనికి గల ముఖ్య కారణం మనకు అందరికీ తెలుసు, ఎల్లుండి గణతంత్ర దినోత్సవం ఉంది. అదేవిధంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, ఎంతోమంది త్యాగజనుల యొక్క త్యాగాల వలన 75 స్వతంత్రాల వేడుకను మనం పూర్తి చేసుకొని ఘనంగా ఆజాదీ కా అమృత్ వేడుకలు మనం పూర్తి చేసుకున్నాం. ఇదే ఐక్యత దేశం మొత్తం కూడా ఇంకా రావాలని, భారతదేశం మున్ముందు మనం ఎన్నో విజయాలు గత కొంతకాలంలో అనేక రకాల విజయాలు సాధించాం. స్పేస్ అండ్ సైన్స్ టెక్నాలజీలో కానివ్వండి, లేకపోతే ఎడ్యుకేషన్లో కానివ్వండి, లేకపోతే స్వచ్ఛ భారత్ అనివ్వండి, లేకపోతే పేదలకు ఇల్లు కానివ్వండి, పేదరిక నిర్మూలన, అనేక రకాల విషయాల్లో కూడా భారత్ ముందడుగు వెళ్తుంది. సాక్షాత్తు G20 సదస్సు ఏదైతే ఉందో, ఒకప్పుడు కల్చర్లెస్ లేనని చెప్పేసి అంటున్న భారతదేశంలో ఈరోజు G20 సదస్సు జరగడం కానివ్వండి, ఈరోజు జమ్మూ అండ్ కాశ్మీర్లో అనేక రకాల మార్పులు కానివ్వండి, ఈరోజు అనేక రకాల విషయాల్లో భారత్ పునర్వైభవం దిశగా, భరత మాత పునర్వైభవం దిశగా అడుగులు వేస్తూ ఉంది. ఈ విధంగానే మన భారతీయులందరూ ఐక్యతగా ఉండి ఇంకా దేశాన్ని ముందుకు నడిపించే విషయంలో మనమందరం కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా విద్యార్థి పరిషత్ సేవాభారతి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. అందరికీ ఐక్యత ర్యాలీని కోవూరులో టౌన్ క్లాక్ సెంటర్లో జరపడం జరుగుతోంది. సో ఈ సందర్భంగా ఐకమత్యాన్ని తెలియజేస్తూ భారతదేశం యొక్క సామాజిక పరిస్థితుల్లో, అలాగే గ్లోబలైజేషన్లో భారతదేశం యొక్క పాత్రని, అట్లాగే సమున్నత స్థానానికి తీసుకెళ్లడంలో విద్యార్థుల పాత్ర చాలా ముఖ్యమైనది. ఇది పాఠశాల స్థాయి నుంచి మొదలు కావాలి. కాబట్టి పిల్లలకి ఇలాంటి కార్యక్రమాలని మరిన్ని అందించి వాళ్ళని భారతదేశం యొక్క వైభవాన్ని, నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదాన్ని మనం నిజం చేస్తూ, సో పిల్లల్లో ఈ చైతన్యాన్ని మేల్కొల్పాలని, వాళ్ళకి తెలియజేయాలని ఇలాంటి ర్యాలీని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఈ ర్యాలీని కండక్ట్ చేసినటువంటి RSS టీం వాళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు and the academic dean. So first of all, I would like to thank AVP sir and all the Adi Shankara School management and all the students who are celebrated here. So Republic Day is nothing but the constitution which came into the act. So first of all, from my student side and from my entire management side, we are going to thankful and we are going to give our support for the constitution which we are trying to implement it. The first of all, the thanks goes to Dr. B.R. Ambedkar Garu, who sacrificed his life and who written the constitution and all. So nothing but the Ganatantra Dinotsavam anedi prati okkariki chala difference తెలియట్లేదు. The first thing is Independence Day and the Republic Day. Independence Day, the day which we got independence, we are going to celebrate as a freedom. And the Republic Day is nothing but the constitution which we are going to implement it, and we are going to follow the rules and regulations. How the constitution has to work on, all these rules and regulations has been written and implemented by us and written by the great sacrificer who is nothing but Dr. B.R. Ambedkar Garu. So from the student side, we are going to wish each and everyone a very happy Republic Day. This is a 75th Republic Day we are celebrating, and we are feeling very proud about it because we ourselves got the participation to take the 3 colors flag. It's a very proud moment for the students and for us. Thank you very much, sir. So, and our principal is not there. On the behalf of him, I'm wishing everyone.
ఆపదలో ఉన్నవారికి రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వారికి సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని ట్రస్ట్ వ్యవస్థాపకులు రాజినేని శ్రీనివాసులు నాయుడు తెలియజేశారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నడవలేని స్థితిలో మంచంలో ఉన్న నవీన్ అనే బీటెక్ చదువుకునే విద్యార్థికి వైద్య ఖర్చుల కోసం 25,000 రూపాయలను ట్రస్ట్ సభ్యుల ద్వారా అందజేశారు. మనుబోలు మండలంలోని గురువిందపూడి గ్రామానికి చెందిన దోర్నాదుల నవీన్ కుమార్ అనే యువకుడు తాడేపల్లిలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. 3 నెలల క్రితం తాడేపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నవీన్ తలకు తీవ్ర గాయం తగలటంతో హాస్పిటల్లో వైద్యం అందించినప్పటికీ నడవలేని స్థితిలో మంచంలోనే ఉన్నాడు. వీరిది పేద కుటుంబం కావడంతో నవీన్కు ఫిజియోథెరపీ అందిస్తున్న మనుబోలు ఆర్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ ప్రత్యూష ఈ విషయాన్ని రాజినేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ శ్రీనివాసులు నాయుడుకు తెలియజేశారు. వెంటనే స్పందించిన ఆయన తమ ట్రస్టు ప్రతినిధుల ద్వారా మంగళవారం నవీన్ కుమార్కు వైద్య ఖర్చుల కోసం 25,000 రూపాయలను నవీన్ తల్లి శివకుమారికి అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ ఆపద అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వారికి వెంటనే సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని, నవీన్ వైద్యం కోసం ఇంకా ఆర్థిక సహాయం అందించడానికి మా ట్రస్టు బాధ్యతలు తీసుకుంటుందని, త్వరలోనే కోలుకుంటాడని నవీన్ కుటుంబ సభ్యులకు ధైర్యం అందించారు. తమ పరిస్థితి గమనించి ఆర్థిక సహాయం అందించిన రాజనేని రామానాయుడు ట్రస్ట్ చైర్మన్కు, అదేవిధంగా మా పరిస్థితి ట్రస్ట్ సభ్యులకు సమాచారం అందించిన డాక్టర్ ప్రత్యూషకు నవీన్ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమం ట్రస్ట్ సభ్యులు బాబు, భాస్కర్, ఫిజియోథెరపిస్ట్ ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మా ట్రస్ట్ తరఫున గురువిందపూడి గ్రామానికి చెందిన నవీన్ కుమార్కి ఒక 25,000 రూపాయల ఆర్థిక సహాయం చేయటం జరిగింది. ఒక 3 నెలల క్రితం తాడేపల్లిలో థర్డ్ ఇయర్ బీటెక్ చదువుతున్నటువంటి నవీన్ కుమార్ దురదృష్టవశాత్తు ఒక యాక్సిడెంట్ అయ్యి స్పైనల్ కార్డు, బ్రెయిన్లో ప్రాబ్లం వచ్చి మంచానికే ఉన్నాడు. మునుబోలుకు చెందిన ప్రత్యూష అనే ఒక ఫిజియోథెరపిస్టు అతని సమస్య గురించి, వాళ్ళ కుటుంబ పరిస్థితుల గురించి మా ట్రస్ట్ దృష్టికి తీసుకొస్తే వెంటనే మా ట్రస్ట్ బాధ్యులు బాబు, భాస్కర్, మస్తాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పరిస్థితి విచారించి ఇనీషియల్గా ఒక 25,000 రూపాయల ఆర్థిక సహాయం చేయటం జరిగింది. మున్ముందు ఇంకేదైనా అవసరం అయితే కూడా మా ట్రస్ట్ తరఫున అతనికి నవీన్కి సహాయం చేస్తాం. ఆ నవీన్ తొందరగా కోలుకోవాలని మా ట్రస్ట్ సంపూర్ణంగా ఆ దేవుని ప్రార్థిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ప్రత్యూష, ఫిజియోథెరపిస్ట్, ఆర్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మనుబోలు. మా దగ్గరికి నవీన్ అనే పేషెంట్ గురువిందపూర్ నుంచి రావడం జరిగింది. అబ్బాయికి యాక్సిడెంట్ అవ్వడం వల్ల, బ్రెయిన్లో ప్రాబ్లం అవ్వడం వల్ల చాలా సఫర్ అయ్యి, వాళ్ళ పొజిషన్ చాలా పేదరికంలో ఉండడం వల్ల మేము రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ రాజనేని శ్రీనివాసరాజు గారిని సంప్రదించడం వల్ల ఆ సారు వెంటనే రెస్పాండ్ అయ్యి నవీన్ పేషెంట్ వాళ్ళ పేరెంట్స్కి వెంటనే 25,000 డిపాజిట్ చేయడం జరిగింది. ఆ అమౌంట్ని మెడిసిన్ కోసం యూజ్ చేసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. ఇందుకు గాను మేము సార్కి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే ఆ అబ్బాయికి ట్రీట్మెంట్ ఖర్చులకు కూడా తదుపరి ఇంకా కావాల్సిన సహాయం కూడా రాజనేని శ్రీనివాసరావు గారు ముందు చూస్తామని కూడా చెప్పారు. ఇందుకు కూడా మేము చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆర్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మనుబోలు. నమస్కారం. ఈరోజు మా రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ గురువిందపూడిలోని నవీన్ కుమార్ అనేటువంటి అబ్బాయికి బీటెక్ చదువుతూ తాడేపల్లిగూడెంలో తన కాలేజీ వద్ద యాక్సిడెంట్కు తలకి బలమైన గాయం తగలటంతో బాబు గత 3 నెలలుగా చెన్నై హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ బెడ్ రెస్ట్లో ఉంటున్నాడు. సార్ గారికి తెలియగానే మా సార్ గారు స్పందించి నిన్న మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. నిన్న మేము ఒకసారి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిన కారణంగా మళ్ళీ ఈరోజు వచ్చి ఆ బాబుకి మేము 25,000 రూపీస్ని అందజేయడం జరిగింది. మా సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమాలతో ఎన్నో మా సార్ గారు రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ తరఫున వైద్యం, విద్యతో ఎంతో ముందుకెళ్తున్నటువంటి ఆ మహనీయునికి, ఆ మానవతామూర్తికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ సర్వీస్ ఇస్తున్నటువంటి సిస్టర్కి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మానవ సేవే మాధవ సేవ. అలాంటి సేవలు ఆమె పునర్నిర్మితం అవుతున్నందుకు ఆమెకు ధన్యవాదాలు. మా సార్ గారికి భగవంతుడు ఆరోగ్య ఐశ్వర్యాలు దయచేసి ఆయన మరిన్ని కార్యక్రమాలతో ముందుకెళ్లాలని
ఆయనకి ఆరోగ్యం దయచేయాలని భగవంతుడు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని, లేదంటే రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులను మంగళవారం సాయంత్రం చెర్లోపల్లి గ్రామానికి చేరుకొని పరామర్శించి పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నష్టపోయిన వారంతా పేద రైతులని, కావేరీ సీడ్స్ ప్రతినిధులతో తాను మాట్లాడితే నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు మళ్లీ మాట మార్చి తమకు సంబంధం లేదంటున్నారని, రైతులకు న్యాయం చేయకపోతే తగిన మూల్యం తప్పదని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ విషయంపై స్పందించాలని, నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఈ కావేరీ సీడ్స్ వాడారు. కావేరీ పాపులర్ కంపెనీ అని విత్తనాలు కొంటారు, వరి విత్తనాలు. ఇక్కడ దాదాపు 100 ఎకరాలు. ఇప్పుడు ఇంకా నెల రోజులకి వెన్ను రావాల్సింది, ఇప్పుడే వెన్ను వచ్చేసింది. అంటే 4 పుట్లు 4.5 పుట్టి కావాల్సింది, అంటే అట్లీస్ట్ 3.5 టన్ను కావాల్సింది ఇప్పుడు 1 టన్ను కూడా అయ్యే పరిస్థితి లేదు. దురదృష్టం. ఇంచుమించు 100 ఏకర్స్లో 75 లక్షల వాల్యూ పంట ప్రొడక్షన్ రావాలి. 75 లక్షలు. ఈరోజు ఏమొస్తుందో 20 లక్షలు వస్తుందా 10 లక్షలు వస్తుందా అర్థం కాని పరిస్థితి. నేను శుక్రవారం నాడు ఆ కావేరీ సీడ్స్ మేనేజరు ఇక్కడికి వచ్చి చూసిపోయినాడు. నేను ఫోన్లో మాట్లాడా. ఆదివారం కంతా ఫైనలైజ్ చేస్తాం సార్, పొరపాటు జరిగిపోయింది, మా సీడ్లోనే డిఫెక్టివ్ సీడ్ అని చెప్పేసి పొరపాటు జరిగిందని చెప్పాడు. ఇప్పుడు వచ్చేసి ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నారంట. అదే మాకేం అర్థం కావటంలే. వీళ్ళు రైతులు కాదు, వీళ్ళు మంత్రి, వ్యవసాయ మంత్రి ఏం చేస్తున్నాడు? అగ్రికల్చర్ మినిస్టర్ ఉండి సీడ్ డిఫెక్టివ్ సీడ్ వస్తే వాళ్ళే ఒప్పుకుంటే ఇప్పుడు కనపడలేదా? వెన్ను తీసేసింది. మిగతా పొలాలన్నీ నెల రోజుల తర్వాత వెన్ను తీస్తాయి. దురదృష్టం. ఇది కరెక్ట్ కాదు. మంత్రి, వ్యవసాయ మంత్రిగా ఇటువంటి వైఫల్యాలు మూట కట్టుకున్నాడు. అట్టర్ ఫ్లాప్ మినిస్టర్. ఆయనకంటే ఒక ఏఓ మేలు, అగ్రికల్చర్ ఆఫీసర్ బెటర్. అతనిగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఏ రైతు సమస్య పరిష్కరించేదని కృషి చేయలే. ఏదైనా ఇష్యూ వస్తే ముఖ్యమంత్రి దీన్ని వెంటనే కావేరీ సీడ్స్ చేత, అదేం పెద్ద కంపెనీ, వాళ్ళకేం పెద్ద ఇష్యూ కాదు. వీళ్ళకి నష్టపరిహారం న్యాయంగా రైతు కష్టపడికి ఎంత ఆదాయం వస్తుందో అది నష్టపరిహారం రూపంలో కట్టి తీరాలా, లేకపోతే ఒప్పుకునే ప్రసక్తి. గూడూరు పట్టణంలోని శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో లక్ష్మణ, హనుమత్ సమేత సీతారాముల వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలు, భక్తుల నామస్మరణలతో పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ డీడీసీఎఫ్ చైర్మన్గా చిలకూరు సుధీర్ రెడ్డి.
బాధ్యతల స్వీకరణ హాజరైన వ్యవసాయ శాఖ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి. గూడూరు పట్టణంలో టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన గూడూరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ పాషం సునీల్ కుమార్. రాబోయే గణతంత్ర దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ నుండి ఏబీవీపీ సేవాభారతి ఆధ్వర్యంలో 75 అడుగుల జాతీయ జెండాను విద్యార్థులు భారత్ మాతాకు జై అంటూ నినాదాలతో పట్టణంలో ప్రదర్శన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.